ఒకటి చెప్పాలి. తెలియకుండా ఇప్పుడు టైం 10 అయిపోయింది కాబట్టి ఇప్పుడే కాస్కో ఆర్డర్ పెట్టాను. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకుంటున్నా. తినేసాక స్టార్ట్ అవుతానే. బాగున్నారా? స్టార్ట్ అవుతామా? ఓ, నేను వెళ్ళాల్సిన బస్ అదే. ఇంకో అరగంట వెయిట్ చేయాలి ఇంకో బస్ కోసం. బాత్రూంకి వెళ్ళిన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోకపోతే వచ్చే 5 వ్యాధులు. ఇదేంటి ఈ వీడియో పెట్టారు నాకు మా ఆంటీ? ఓ, బస్ వచ్చినట్టుంది. ఏంటి ఖాళీగా ఉంది? వీకెండ్ కాబట్టి కొంచెం ఖాళీగా ఉన్నట్టుంది. ఇది $2.5 అంటే సుమారు $200 కడితే ఈ బస్సు ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా వెళ్ళొచ్చు. I think weather is only the benefit here. Expenses are really, it's going high and high every day. Yeah. That's outside of what this administration is doing, policy-wise, as far as the cost of. See you. Have a good day. Have a great day. Enjoy the weather. Yeah. You too. Thank you. ఏంటి అని చూస్తున్నావు? అటు చూడు, అదిగో వచ్చేసాం గ్రేట్ మాల్కి. ఇవాళ యాక్చువల్లీ మాల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. యూజువల్లీ వీకెండ్స్ అప్పుడు ఇంకా ఫెస్టివ్ సీజన్లో అయితే చాలా మంది ఉంటారు. బట్ ఇది లాంగ్ వీకెండ్ కాబట్టి తక్కువ మందే ఉన్నారు. అండ్ మొన్న మా డాడీ నాకు పంపించింది $500 పండగ బట్టలు కొనుక్కోమని. సో $500 USDలో కన్వర్ట్ చేస్తే $5.5. $5.5లో చాలా కష్టం సేల్లో కూడా దొరకటం. కానీ ట్రై చేస్తా. ముందు నేను H&Mకి వెళ్ళి ట్రై చేస్తా. ఇంకెందుకు లేటు, పదా. ఇదే సేల్ సెక్షన్. లోపలికి వచ్చిన స్టిల్ కొట్టకూడదు. 22 పడుతుంది. 16, 40, 5. ఓ, ఇది 5కే వచ్చేస్తుంది. కానీ నాకు నచ్చలేదు. $9 వస్తుంది ఇది. ట్రైలర్స్ వద్దాం దా. కలర్ అయితే బాగానే ఉంది కానీ ఫిట్టింగ్ చూపిస్తాను. ఇది ఎక్సెస్ సైజ్ ఎస్ఐ ఉంటే కరెక్ట్ సరిపోయేది. కలర్ మాత్రం చాలా బాగుంది. ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపించిన. కార్డరై ప్యాంట్, సేమ్ కార్డరై ప్యాంట్ నేను ఇండియాలో కొనుక్కొని వచ్చాను. అది ఫిట్టింగ్ సరిగ్గా లేదు. ఎందుకంటే ఇట్లా టైట్ బట్టలు తీసుకొని ఆల్రెడీ రిగ్రెట్ అయ్యాను. వాడను అవి, అలా దాచి పెట్టించుకుంటా అంతే. కానీ ఇది బాగుంది అండ్ ఈ సైజ్ కూడా నాకు ఫిట్ అయ్యేలా ఉంది. నేను అనుకున్న ప్రైస్కే వస్తుంది ఇది. మా డాడీ నాకు $5.5 చేశారు, బట్ ఇది 5. పద ట్రై చేద్దాం. వా, భలే ఉంది కదా ఇది. ఫిట్టింగ్ కూడా సూపర్ ఉంది. అది ఇలా చూపిస్తాను నీకు, కనిపిస్తుందా? దిస్ లుక్స్ అమేజింగ్. థ్యాంక్స్ డాడీ, నువ్వు అన్న బడ్జెట్కి నేను తీసుకున్నా ఆఫర్లో. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈ షర్ట్కి ఏం డ్యామేజ్ లేవు కదా, లేనట్టుగానే ఉన్నాయి. కళ్ళు కొంచెం పెద్దవి చేసుకొని చూడాలి. సరే పద బిల్లింగ్ ఇచ్చేద్దాం. ఐఎమ్ డన్ విత్ షాపింగ్. వేరేవి కూడా చిన్న చిన్న షాపింగ్ ఉన్నాయి చేసేది. సో ఆ పని మీద ఉంటాను నేను. ఏంటి ఓ సాహో, ఓ సాహో, కంఫర్టబుల్గానే ఉంది. షాప్ చేసేటప్పుడు మధ్యలో స్టోర్కి వెళ్ళా. ఆ స్టోర్ పేరు ఏంటో చెప్పను కానీ ఏమైందో చెప్తాను. నేను అక్కడ ఉండే ఆమెకి ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు అండ్ ఇది నా ప్రైస్ రేంజ్ అని చెప్పాను. ఆమె నన్ను కింద నుంచి పైదాకా చూస్తుంది. అంటే ఇక్కడ కూడా అందరు కాకపోయినా కొంతమంది డబ్బులకే వాల్యూ ఇస్తున్నారు.
సంపాదించండి రా, డబ్బులు సంపాదించండి, లేకపోతే ఎవడు తినక చూడ్డు, కింద నుంచి మీద దాకా నుంచి వస్తాడు. మా బ్రో క్లీన్ చేస్తుంది ఒకటే పాపం కష్టపడి. ఇంట్లో ఆడవాళ్ళు ఉంటేనే ఇల్లు క్లీన్గా ఉండిద్ది, నిజమే కదా? అయితే కామెంట్ చేయి. ఇప్పుడు కాస్ట్ వాటర్ వస్తే కిందకి తీసుకొచ్చా, కొంచెం ఆగలేసిందే. తిన్నాక ఒక ఇంపార్టెంట్ టాస్క్ ఉంది, చూస్తారుగా. ఏంటిదని చూస్తున్నావా? అవకాడో రైస్. నేను మాస్టర్స్ చదివేటప్పుడు ఇది నా ఫేవరెట్, చాలా రోజులు అయింది తిని. కొంచెం వేడిగా అనిపించవచ్చు, బట్ నాకు చాలా ఇష్టం ఇది. రెడీయా? హాల్ అట్లీస్ట్ కొంచెం క్లీన్గా ఉండిద్ది. మా రూమ్ చాలా చండాలంగా ఉండేది, కింద పడిందంటే దీన్ని పడేయడం బెటర్. అప్పుడు 3, 2, 1. అట్లుండిద్ది. నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ టైంకి పడిపోవాలి లోపల. అవి ఒక పని ఉంది నాకు. ఇప్పుడు డాడీకి కాల్ చేద్దాం. డాడీ బిజీ ఉన్నావా? లేదు. నువ్వు నాకు మొన్న ఒక 500 పంపించావు కదా ఏమన్నా కొనుక్కోమని. ఇదిగో టీ షర్ట్ కొనుక్కున్నా. నిజంగానే ఇది 500 బ్రాండెడ్. ఆఫర్లో వచ్చింది. ఆఫర్లో వచ్చింది. ఆఫర్లో ఏమన్నాయో చూసి మా బ్రో అయితే మొత్తం కబోర్డ్స్ ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసింది. జస్ట్ ఇది ఒకటి చిన్న థింగ్ పెండింగ్ అనమాట, అది ఇప్పుడు అయిపోయిందిగా. ఇదే ఫ్లోర్లో నేను నా రూమ్ కూడా క్లీన్ చేసుకోనా? ఇంత వరస్ట్ ఉన్న రూమ్ ఇప్పుడు క్లీన్ చేయాలా? ఈ కిందంతా ఓ పెద్ద సంతే ఉంది, దీనికోసం మళ్ళీ మనం తర్వాత రోజు కేటాయించుకుందాం. ఇప్పటికైతే ఫినిష్. నేను కూడా ఫినిషే. నేను బాగా క్లీన్ చేశాను అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ఒకవేళ మీకు వీడియో నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ కవర్లు అంతే. మరి మీ దగ్గర ఏమైనా ఉంటే కమెంట్ చేయండి, చూస్తాను. ఉన్నా మరి? సరేనా? చలో అయితే బాయ్.